గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్. మనం ఆల్రెడీ యొక్క పర్సంటేజ్ గురించి పార్ట్ 1లో బేసిక్స్ చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 2లో ఏంటంటే అసలు ఈ పర్సంటేజ్ మీద ఎటువంటి మోడల్స్ అనేవి మనకి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది, టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట. సో మనకి ఇక్కడ ఎగ్జామ్లో వాడు గ్రూప్ డి లెవెల్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత దాని నుంచి కొంచెం అలా పెంచుకుంటూ పోతున్నట్లయితే మనకి యొక్క పర్సంటేజ్ మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుందో ఫస్ట్ చూద్దాం. మనకి నేను చెప్పుకున్న ప్రకారం పార్ట్ 1 చెప్పుకున్న ప్రకారం 30% ఆఫ్ ఫ్రాక్షన్గా మార్చడం, ఫ్రాక్షన్ పర్సంటేజ్ని మార్చడం, పర్సంటేజ్ డెసిమల్గా మార్చడం. సో ఇవన్నీ బేసిక్స్ కదా. సో వాటిని ఉపయోగించి మనకి మన నిత్య జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా ఫేస్ చేయాలనేది చూద్దాం ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ be raised 40%, by how much percent must be a householder reduce his consumption of that item so as not to increase his expenditure అన్నాడు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనకి ఇక్కడ ప్రైస్ ఉంది, కన్జంప్షన్ ఉంది, తర్వాత ఎక్స్పెండిచర్ ఉంది. సో ఈ మూడింటికి మనకి మీనింగ్ తెలిసినట్లయితే ఈ యొక్క ప్రైస్, కన్జంప్షన్, ఎక్స్పెండిచర్ అనేవి మనకి బాగా అర్థమవుతుంది. ఫస్ట్ మనకి ప్రైజ్, consumption is equal to expenditure. సో మనకి ఏంటంటే నార్మల్గా చెప్పాలంటే మనకి ఇక్కడ ఒక్కోసారి మనకి మన దగ్గర ఒక అమౌంట్ ఉంటుంది కదా. సో మనం ఒక అమౌంట్తో కొన్ని కేజీస్ అని లేదా లీటర్స్ అని, పాలు అయితే లీటర్స్లోను, లేదంటే ఏదన్నా ఒక బస్తా బియ్యం అయితే కేజీస్లో మనం తీసుకుంటాం. ఓకేనా. కొంత అమౌంట్తో ఒక 10 కేజీల బత్తా మనం తీసుకున్నాం అనుకో, సో కొంత అమౌంట్ ఖర్చు అవుతుంది. ఓకేనా. ఒక్కోసారి ఏమవుతుందంటే మన దగ్గర అమౌంట్ అంతే ఉంటే ఈ యొక్క 10 కేజీల బస్తా అనేది ఆ రేటు కాకుండా ఒక్కోసారి రేటు పెరగవచ్చు, రేటు తగ్గొచ్చు అనమాట. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ మనకు రావాలంటే ప్రాబ్లమ్స్లో ఇక్కడ ఎగ్జామ్స్లో ఫస్ట్ మన ప్రైజ్ అంటే ఏంటి, ఫస్ట్ ప్రైజ్ మనం తెలుగు మీనింగ్ ఏం చెప్తాం, మనం ప్రైజ్ అంటే ఏం చెప్తున్నాం, ఒక వస్తువు యొక్క ధర చెప్పుకొస్తున్నాం. ఒక వస్తువు యొక్క ధర, ఓకేనా, ప్రైజ్ ఉంటుంది. నెక్స్ట్ కన్జంప్షన్ అంటే మనం ఆ యొక్క వస్తువుని ఎంత వినియోగిస్తున్నాం, వినియోగం. ఒక ఫ్యామిలీలో ఒక 10 kgs వాడతారు, లేదంటే 25 kgs వాడతారు. సో ఇదనమాట వినియోగం అనమాట. వినియోగం అనేది మనకి లీటర్స్లో, కిలోగ్రామ్స్లో, బరువుల్లో ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, దాని యొక్క వెల. ఇక్కడ చూడండి, ప్రైజ్ అంటే ఒక ధర, కన్జంప్షన్ అంటే వినియోగం, ఎక్స్పెండిచర్ అంటే టోటల్గా మనకి ఖర్చు అనమాట. ఇక్కడ టోటల్గా ఎంత ఖర్చు అయింది, ఎంత ఖర్చు అయింది. సో ఎగ్జాంపుల్కి మనకి ఇక్కడ చూడండి, మన ఒక వస్తువు ధర ఉంది, ఎంత, ఒక 20 రూపీస్ అనుకున్నాం. 20 రూపీస్ ఉన్నాం. దాన్ని ఒక 10 kgs తీసుకున్నాం. ఆ బియ్యం బస్తా ఉంది, ఒక 10 kgs తీసుకున్నాం. ఆ 10 kgs యొక్క ప్రైస్ ఎంత, 20. ఓకేనా. సో టోటల్గా ఖర్చు ఎంత, మనకి ఎంత అయింది ఖర్చు, 200 రూపీస్ పర్ కేజీ, 10 kg. సో మనం ఈ విధంగా మనకి ఇక్కడ ప్రైజ్ ఇంటూ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ అన్నాం. అంటే ఏంటి, ఒక వస్తువుకు ధర, దాన్ని మనం వినియోగంతో ప్రొడక్ట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే ఖర్చు అనేది మనకి ఎంత ఖర్చు అయిందో మనకి లిస్ట్ అనేది వస్తుంది. ఓకేనా. ఇక్కడ 20 రూపీస్ ప్రైజ్ ఏంటిది, ఒక 10 kgs ఒక రైస్ బరువు బస్తా అనమాట, 20 రూపీస్. ఓకేనా. సో టోటల్ మనకి ఎంత అయింది, ఒక కేజీ వచ్చి 200/10 అంటే అర్థం ఏంటి, 20 రూపీస్ పర్ కేజీ. ఓకేనా. 20 రూపీస్ పర్ కేజీ అవుతుంది. ఏంటి మన ఖర్చు అనేది. మనకి ఎన్ని బస్తాలు తీసుకున్నాం, 10 బస్తాలు తీసుకుంటే 10 × 20 ఏమవుతుంది, 200 అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకి ప్రైజ్ ఇంటూ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. ఒక వస్తువు యొక్క ధర 20 రూపాయలు, మనం ఆ యొక్క మన వినియోగం ఎంత తీసుకున్నాం, మనం 10 kgs తీసుకున్నాం కదా. సో 10 kgs అప్పుడు టోటల్గా ఎంత అవుతుంది, 10 × 20 200 kgs పర్ 200 రూపీస్ పర్ 10 kg. ఓకేనా. మనకు కావాల్సింది 1 kgలో మార్చాలంటే ఈ పైన 0 క్యాన్సిల్ అయినప్పుడు ఏమవుతుంది, 20 రూపీస్ పర్ కేజీ అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనకి ధర ఇంటూ వినియోగం ఈజ్ ఈక్వల్ టు ఖర్చు. ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా వస్తుంటాయి ఎగ్జామ్లో. మనం ఫస్ట్ చూడండి, ఇఫ్ ద ప్రైజ్ ఆఫ్ అన్ ఐటమ్ బి రైజ్డ్ 40%. అంటే ఏంటి, ఒక వస్తువు యొక్క ప్రైజ్ అనేది ఫస్ట్ 40% పెరిగింది. నెక్స్ట్, బై హౌ మచ్ పర్సంటేజ్ మస్ట్ బి హౌస్ హోల్డర్ రెడ్యూస్ ఈజ్ కన్జంప్షన్. ఒకవేళ మనకి ప్రైస్ పెరిగినప్పుడు
ప్రైస్ పెరిగినప్పుడు వినియోగం అనేది వాడు ఎంత తగ్గించుకుంటే, ప్రైస్ పెరిగినప్పుడు వాడి యొక్క వినియోగం ఎంత తగ్గించుకుంటే ఖర్చులో ఎటువంటి చేంజ్ లేదు, నాట్ ఇంక్రీజ్ అన్నాడు. అంటే ఏంటి, ఖర్చులో ఎటువంటి చేంజ్ లేదు కాబట్టి వాళ్ళు ఎంత వినియోగాన్ని తగ్గించారు, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వినియోగం తగ్గించారు, కన్జంప్షన్ తగ్గించారు, ఇది క్వశ్చన్ అనమాట. సో మళ్ళీ చెప్తున్నాను, ఒక వస్తువు యొక్క ధర 40% పెరిగిందంట. నెక్స్ట్ అయితే ఆ యొక్క కన్జంప్షన్ అనేది ఎంత తగ్గించుకున్నారు వాళ్ళు, తగ్గించుకోవడం వల్ల వారి యొక్క ఖర్చు అనేది ఎటువంటి మార్పు లేదు అని అడుగుతున్నాడు. ఓకేనా, ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఇక్కడ కన్జంప్షన్ అనేది ఎంత పర్సెంటేజ్ వాళ్ళు డౌన్ చేసుకున్నారు. ఓకేనా, అంతే కదా. ఇప్పుడు ప్రైస్ పెరిగినప్పుడు మనం ఏం చేస్తాం, మనం కన్జంప్షన్ అనేది తక్కువ, ఇప్పుడు మనకి తక్కువగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు టమాటోస్ ఉన్నాయి, అవి తక్కువ రేటుకి వస్తున్నాయి అనుకో, మనం 10 kg తీసుకుంటాం, 10 kg తీసుకుంటాం 20 రూపీస్కి. ఎంత అవుతుంది, 20 × 100 10 200 రూపీస్ అవుతుంది కదా. అలాంటప్పుడు మనకి ఏమవుతుంది, ఒక్కోసారి ఈ యొక్క ప్రైస్ అనేది పెరిగిపోయింది, అప్పుడు మనం ఏం చేస్తాం, మనం 10 kg తీసుకోలేం కదా మన ఆ డబ్బులకి. అప్పుడు ఏం చేస్తాం, మనం దాంట్లో తగ్గించుకుంటాం, ఎన్నికి 5 kg తీసుకుంటాం, తగ్గించుకుంటాం అనమాట. మనకి ఏంటంటే టమాటాలో 10 kg తెచ్చుకోవాల్సింది ఏం చేస్తాం, మనం తగ్గించుకుని 5 kg తెచ్చుకుంటాం. అప్పుడు ఎంత అయింది, 5 4 200. సో సార్ ఖర్చులో ఎటువంటి మార్పు లేదు, ఇక్కడ ఖర్చులో ఎటువంటి మార్పు లేదు, కానీ ఏం చేస్తాను, నేను కన్జంప్షన్ అనేది తగ్గించుకున్నాను, ఎందుకంటే ప్రైస్ పెరిగింది కాబట్టి నేను కన్జంప్షన్ అనేది తగ్గించుకున్నాను. ఓకేనా, సో మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, అయినా సరే కొంచెం మనసు పెట్టి వినండి, ఇంట్రెస్ట్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఖర్చు పెరిగినప్పుడు ఏం చేస్తున్నానంటే నేను కన్జంప్షన్ తగ్గించుకున్నాను, అప్పుడు ఏమవుతుంది, నాకు ఎటువంటి ప్రైస్లో ఎటువంటి మార్పు లేదు. ఇక్కడ 200కి వచ్చింది, ఇక్కడ 200కి వచ్చింది, కాకపోతే ఇక్కడ నేను ఫస్ట్లో 10 kg తెచ్చుకున్నాను, ఎక్కువ తెచ్చుకున్నాను టమాటోస్, కానీ ఇక్కడ ప్రైస్ పెరిగిపోవడంతో ఏమైంది, 5 kg తెచ్చుకున్నాను అనమాట. సో ఇదనమాట ఫస్ట్ మనకి, ఇది ఫస్ట్ ప్రైస్ అంటే ఏంటి, కన్జంప్షన్ అంటే ఏంటి, ఎక్స్పెండిచర్. సో ఇది ఏంటంటే ఫస్ట్గా ఈ యొక్క క్లాసులు అనేవి కొత్తగా ఉన్న వాళ్ళకి ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, బాగా తెలుసుకోండి. ధర, వినియోగము, ఖర్చు మీకు చెప్పాను చూసారా, టమాటోస్ మనకి కొంచెం ఎగ్జాంపుల్గా బాగుంటుంది. సో ఇక్కడ టొమాటో, సో ఈ విధంగా మనకి 20 రూపీస్కి నేను 10 kg తీసుకున్నాను, నాకు 200 ఖర్చు అయింది. ఓకే, ఇక్కడ ఏంటి, ప్రైస్ పెరిగిపోయింది, 40 రూపీస్ అయింది, ఇది ప్రైస్ 40 రూపీస్ అయింది. అప్పుడు ఏం చేస్తాను, నేను తగ్గించుకున్నాను అనమాట, ఏంటి క్వాంటిటీ తగ్గించుకున్నాను, క్వాంటిటీ 5 kg తీసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, నాకు 45 200, ఎటువంటి మార్పు లేదు. క్వశ్చన్ కూడా ఇంతే, క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ ఈ యొక్క ప్రైస్ అనేది పెరిగిందంట, అయితే కన్జంప్షన్ ఎంత తగ్గించుకున్నాడు. క్వశ్చన్ ఏంటంటే ప్రైస్ అనేది 40% పెరిగింది, అయితే కన్జంప్షన్ అనేది ఎంత తగ్గించుకుంటే మనకి ఈ యొక్క ఖర్చులో ఎటువంటి మార్పు లేదు అన్నాడు, నాట్ టు ఇంక్రీజ్ అన్నాడు, అంటే పెరగట్లేదు పెరగలేదు అదే వాల్యూ ఉంది, అప్పుడు మీరు ఎంత తగ్గించుకున్నారు, ఇది క్వశ్చన్ అనమాట. ఓకేనా, ఒకసారి చూద్దాం ఏం చేస్తాము. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. ఫస్ట్ నేను ప్రైస్ని ఏం చేశాను, ఫస్ట్ మనకి ప్రైస్ పెరిగిందంట, ఏమని ఫస్ట్ ఇనిషియల్గా కొంత అమౌంట్ ఉంటే అది ప్రైస్ పెరిగిందంట. ఇది మనకి ప్రాబ్లమ్స్ అనేవి ప్రైస్ అవ్వచ్చు, నెక్స్ట్ అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క శాలరీ అనేది, తర్వాత ఆ వ్యక్తి యొక్క ఖర్చులు అనేవి, వినియోగం అనేవి, ఇవన్నీ కూడా డిపెండ్ అవుతాయి అనమాట. ఫస్ట్ నేను ప్రైస్ తీసుకున్నాను, ఫస్ట్ ఇక్కడ చూడండి, ప్రైజ్లో ఒక వ్యక్తి యొక్క ప్రైజ్, ఒక ఐటెం యొక్క ప్రైజ్ రైజ్ అని పెరిగింది. ఎక్కడ పెరిగింది, ఎంత పెరిగింది, 40% పెరిగింది. సో మీకు 40% వేసుకున్నాం. ఇప్పుడు కూడా మీరు పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో మార్చుకోండి. ఓకేనా, పర్సంటేజ్ని ఫ్రాక్షన్గా మార్చుకుందాం. 40 అంటే 40, మీకు ఏం చెప్పాను, పర్సెంట్ ఈ యొక్క సింబల్ని, ఈ యొక్క గీతని ఇలాగ అడ్డంగా వేసుకోవాలి, ఈ 2 డాట్లు మనం 2 జీరోస్ వేసుకోవాలి. పర్సెంట్ కదా, సెంచురీ కదా, పర్సెంట్ అంటే పర్ సెంచురీ, ఇలా వేసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. ఇప్పుడు 4/10 మిగిలింది, పైన 2 2s, కిందన 5 2s, 2/5 అనమాట. ఫ్రాక్షన్లో ఉంది, 2/5 ఉంది. ఓకేనా, సో 2/5 అంటే అర్థమేంటి, ఇక్కడ 2 2s 5 2s. ఓకే, అంటే ఏంటంటే బాగా వినండి, 2/5 మీనింగ్ ఏంటంటే కింద డినామినేటర్లో ఎప్పుడు కూడా 5 ఉంది కదా,
5 అనేది కాన్స్టెంట్ వాల్యూ. 5 అనేది కాన్స్టెంట్ వాల్యూ అంటే ఏంటి? ఒక ఐటెం యొక్క విలువ ముందుగా 5 రూపీస్ ఉంది. 5 రూపీస్ ఉంది. అయితేని పై వాల్యూ ఎప్పుడు కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. పై వాల్యూ ఎప్పుడు కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. కింద ఎప్పుడు కూడా ఏంటిది? కాన్స్టెంట్. కింద ఎప్పుడు కూడా కాన్స్టెంట్ అనమాట. ఫస్ట్ ఒక వస్తువు యొక్క విలువ 5 రూపీస్ ఉందన్నమాట. 5 రూపీస్ ప్రైస్ 5 రూపీస్ ఉంది. ఇప్పుడు ఏమన్నాడు? రైజ్ కదా, ఎంత రైజ్ అంట? 40%. అంటే ఫ్రాక్షన్ ఏంటి? 5కి 2 పెరిగిందంట. పైన ఏమవుతుంది? న్యూమరేటర్ చేంజ్ అవుతూ చెప్పాను కదా, 5కి 2 పెరిగిందంట. అంటే 5 రూపీస్ ఉండాల్సింది ఫస్ట్ ఎంత పెరిగింది? 2 పెరిగితే 7 రూపీస్ అయింది. అదే మీనింగ్, దాని మీనింగ్ అది. ఫస్ట్ ఎప్పుడు కూడా మనం పర్సంటేజ్ని ఫ్రాక్షన్గా మార్చుకోవాలి. ఫ్రాక్షన్గా మార్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ ఫ్రాక్షన్లోను కింద ఉన్నదేమో కాన్స్టెంట్ వాల్యూ ఎప్పుడు చేంజ్ అవుతుంది, అలాగే ఉంటుంది. పైన మాత్రం చేంజ్ అవుతుంది. అయితే పై పెరిగితే పెంచాలి, తగ్గిస్తే తగ్గించాలి. పెరిగింది కదా, ఎంత పెరిగింది? 2 పెరిగిందంట. అంటే 5 + 2 ఎంత అవుతుంది? 7 అనమాట. ఇది ఏంటిది? స్టార్టింగ్లో కొనుక్కున్న ఏంటిది? ప్రైజ్. తర్వాత చేంజ్ అయిందనమాట. నెక్స్ట్ ఇక్కడ కన్జంప్షన్ మనకు తెలియదు కదా, తెలియదు. అప్పుడు ప్రైజ్ ఇంటూ కన్జంప్షన్ ఏమవుతుంది? = ఎక్స్పెండిచర్ అవుతుంది. ప్రైజ్ ఇంటూ కన్జంప్షన్ ఏమవుతుంది? ఎక్స్పెండిచర్ అవుతుంది. వాడు ఏమన్నాడు ఇక్కడ? ఎక్స్పెండిచర్ అనేది నాట్ టు ఇంక్రీజ్, అంటే ఎటువంటి మార్పు లేదు. అంటే కన్జంప్షన్లో ఇక్కడ 1 ఉంటే ఇక్కడ కూడా 1 ఉంది, ఎటువంటి మార్పు లేదు. ఇనీషియల్గా 1 ఉంటుంది, ఫైనల్గా కూడా 1, ఎటువంటి మార్పు లేదు అన్నాడు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రైజ్ ఇంటూ కన్జంప్షన్ = ఏమవుతుంది? ఎక్స్పెండిచర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ 7 వేసాను అనుకో. ఫస్ట్ ఇక్కడ 7 వేసుకున్నాను, కన్జంప్షన్ 7 వేసుకున్నాను. ఓకేనా? 5 7 ఎంత అవుతుంది? ఇక్కడ 5 7 ఎంత అవుతుంది? = 35 అవుతుంది. 5 7 ఏమవుతుంది? 35 అవుతుంది. ఓకేనా? మనకి కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ మార్పు లేదు కదా, ఇక్కడ. కాబట్టి ఇక్కడ కూడా ఎంత రావాలి? వాల్యూ 35 రావాలి. ఇక్కడ కూడా ఏం రావాలి? వాల్యూ 35 రావాలి. ఇక్కడ 35 రావాలంటే ఇనిషియల్గా ఉన్నదానికి మనం ఎంత గుణించాలి? 7 5 ఎంత? 35. ఓకేనా? ఇక్కడ బాగా వినండి, నేను ఫస్ట్ 5 ఉంది, పెరిగింది 7 రూపీస్ పెరిగింది. ఓకే, ఇక్కడ నేను ఈ 7 తోటి ఇక్కడ వేసుకుని మనకి నార్మల్గా 5 7 35 వేసుకున్నాను. ఓకేనా? సో ఇక్కడ 35 అనేది ఎటువంటి చేంజ్ అవ్వలేదు, అంటే ఇక్కడ కూడా 35 ఉంటుంది. ఇక్కడ 35 రావాలంటే అర్థం ఏంటి? ఇక్కడ 7ని దేంతో నేను గుణిస్తే 35 వస్తుంది? 5తో గుణిస్తే 35 వస్తుంది. కాబట్టి 5 వేసుకున్నాను. ఇక్కడ బాగా వినండి, ఇక్కడ కన్జంప్షన్ అంట ఇనీషియల్గా 7 ఉందంట, ఎంత తగ్గిందంట? 5కి వచ్చిందంట. ఇనీషియల్గా 7 kgs ఉంటే ఎంత తగ్గిందంట? 5 kgsకి వచ్చిందంట. ఓకేనా? ఇప్పుడు మనం క్వశ్చన్ ఏంటి ఇక్కడ? హౌ మచ్ % మస్ట్ బి అ హౌస్ హోల్డర్ రెడ్యూస్ హిస్ కన్జంప్షన్? ఎంత తగ్గించుకున్నాడు? కన్జంప్షన్లో ఎంత తగ్గించుకున్నాడు? ఇనిషియల్గా ఎంత ఉంది? 7 ఉంది. ఇనిషియల్గా ఏముంది? 7 ఉంది. ఎంత తగ్గింది? ఇక్కడ 2 తగ్గింది. ఇనిషియల్గా 7 ఉంది, కింద వేసుకున్నాను కాన్స్టెంట్ వాల్యూ, తగ్గింది కదా, 5కి చేంజ్ అయింది. ఎంత తగ్గినట్టు? ఇక్కడ 7 నుంచి 2 తీస్తే 5 కదా, అంటే 2 తగ్గింది. ఓకేనా? మనకి పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. సో 200/7 7% వస్తుంది. 200/7%. మనం దాన్ని ఇంకా రెడ్యూస్ చేయాలంటే ఏం చేస్తాం మనం? 200/7% ఇక్కడ చూడండి, 207 2 7s 14 6 8 7s 56 రిమైనింగ్ 4. అంటే ఏంటి ఇక్కడ ఆన్సర్? ఇక్కడ మనకి 28 4 7 మిగిలింది. 28 ముందు రాసుకున్నాను, 4 మిగిలింది, రిమైండర్ 4 పైన రాసుకున్నాను, బై వేసుకున్నాను, ఇక్కడ 7 మిగిలింది. ఓకేనా? సో 28 4/7% అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఇంత పర్సంటేజ్ మనకి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది? 7 kgs ఉంటే 5 kgs తగ్గిందా పెరిగిందా? తగ్గింది. కాబట్టి మనకి మైనస్, కాబట్టి 28 4/7% మనకి కన్జంప్షన్ అనేది మనం తగ్గించి వాడుకున్నాము. తగ్గించి వాడుకుంటే మనకి ఎటువంటి ఇక్కడ ఎక్స్పెండిచర్లో ఎటువంటి మార్పు లేదు. ఓకేనా? సో మీకు వీడియో అర్థం కానట్లయితే ఒకసారి మళ్ళీ వెనక్కి పెట్టుకుని స్లోగా వినండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
సో నెక్స్ట్ మనకి ఎగ్జామ్లో ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఏంటి, ఒక వ్యక్తి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒక పాస్ అవ్వాలంటే తక్కువ 40 మార్కులు తక్కువ వచ్చాయని, ఇంకో వ్యక్తి పాస్ అవ్వడానికి పాస్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ మార్కులు వచ్చాయని. సో ఈ విధమైన కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఈ క్వశ్చన్ చూద్దాం ఫస్ట్. ఏ క్యాండిడేట్ స్కోర్స్ 25% ఆఫ్ మార్క్స్ అండ్ 25% ఆఫ్ మార్క్స్ అండ్ ఫెయిల్స్ బై 60 మార్క్స్. ఒక వ్యక్తికి ఒక ఎగ్జామ్లో 20% మార్కులు వచ్చాయంట. అయితే ఆ అబ్బాయి ఫెయిల్ అయ్యాడంట. 20% మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యాడంట. ఓకేనా, ఫెయిల్స్ బై 60 మార్క్స్. సో ఇక్కడ మనకి వైల్ అనదర్ క్యాండిడేట్ హూ స్కోర్స్ 50% మార్క్స్ గెట్ 40 మార్క్స్ మోర్ దెన్ మినిమం రిక్వైర్డ్ మార్క్స్. అంటే ఏంటి, వేరే అబ్బాయి పాస్ అయ్యాడు, పాస్ అయిన తర్వాత కూడా ఆ అబ్బాయికి 40 మార్క్స్ ఎక్కువగా వచ్చాయి. పాస్ అయిన దాని మినిమం పాస్ కంటే ఎక్కువగా 40 మార్క్స్ అని ఎక్కువగా వచ్చాయి. ఓకే, టు పాస్ ద ఎగ్జామినేషన్ ఫైండ్ ద మ్యాక్సిమం మార్క్స్ అన్నాడు. అంటే టోటల్గా ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ అనేది జరిగింది అని అడుగుతున్నాడు. ఓకేనా, ఫస్ట్ చూద్దాం. ఏ క్యాండిడేట్ స్కోర్ 25% ఆఫ్ మార్క్స్ అండ్ ఫెయిల్స్ బై 60 మార్క్స్. ఒక 60 మార్కులు రాకపోవడంతో, ఒక అబ్బాయికి 20% మార్కులు వచ్చాయి, 60 మార్కులు రాకపోవడంతో, తక్కువ అవడంతో అబ్బాయి ఫెయిల్ అయిపోయాడు. ఓకేనా, 20% మార్కులు వచ్చాయి, సపోజ్ 10 మార్క్స్ ఎన్ని వచ్చాయి, అయితే 60 మార్కులు తక్కువ రావడంతో ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఆ ఫస్ట్ అబ్బాయికి 10 మార్క్స్ వచ్చాయి ఇంకొకవేళ. ఫస్ట్ 25% అంటే 10 మార్క్స్ వచ్చాయి అబ్బాయికి. ఆ అబ్బాయి 10 మార్క్స్ రావడంతో అబ్బాయికి ఇంకో 60 మార్క్స్ వస్తే పాస్ అవుతుందంట. 60 మార్క్స్ వస్తే పాస్ అవుతుందంట. అంటే ఏంటి, 70 అనేది ఏంటి, పాస్ అవ్వడానికి కావాల్సిన పర్సంటేజ్ అనమాట. పాస్ అవ్వడానికి కావాల్సిన పర్సంటేజ్. ఒక అబ్బాయికి 20% మార్కులు వచ్చాయి, పైగా 60 మార్కులు తక్కువ అవడంతో అబ్బాయి ఫెయిల్ అయిపోయాడు. ఓకేనా, అంటే మనం ఇటువంటి ప్రాబ్లం మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇద్దరిని, ఒక వ్యక్తి యొక్క ఫెయిల్ అయితే దాన్ని మార్క్స్ సెట్ చేసి పాస్ చేయాలి. ఫస్ట్ వ్యక్తి ఫెయిల్ అయ్యాడు, ఆ అబ్బాయికి ఏం చేయాలి, మనం మార్క్స్ సెట్ చేసి పాస్ చేయాలి. రెండో వ్యక్తి ఏమయ్యాడు, పాస్ అయ్యి ఎక్కువ మార్కులు వచ్చాయి. అంటే ఏం చేయాలి, మనం పాస్ అయిన మార్కులోంచి అబ్బాయి మార్కులు తీసేస్తే ఏమవుతుంది, ఈక్వల్ అవుతాయి అనమాట. ఫస్ట్ మనం ఈక్వల్ చేయాలి. అంటే ఏంటి, ఇద్దరిని పాస్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఈ పక్కన చూడండి, ఈజ్ ఈక్వల్ టు మధ్యలో ఉంది. లెఫ్ట్ సైడ్ ఒక అబ్బాయికి ఏంటి, 25% మార్క్స్ వచ్చాయి. 25% మార్క్స్ వచ్చినా అబ్బాయి పాస్ అవ్వలేకపోయాడు. ఎందుకు, బికాజ్ 60 మార్క్స్ తక్కువ వచ్చాయి. అది 60 మార్క్స్ కలిపితే ఏమవుతుంది, అబ్బాయి పాసే కదా. అబ్బాయి ఫెయిల్ అయిపోయాడు, ఎందుకు కారణం అంటే 60 మార్క్స్ తక్కువ వచ్చాయి కాబట్టి ఫెయిల్ అయిపోయాడు. అదే 60 మార్క్స్ నేను అబ్బాయి కలిపితే పాస్ అవుతాడు కదా. ఈ అబ్బాయి పాస్. సో పాస్ ఈజ్ ఈక్వల్ టు, ఆ పక్క కూడా పాస్ చూద్దామా. ఒక అబ్బాయికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, 50% మార్కులు వచ్చాయి. 15% మార్కులు వచ్చాయి అంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. దాంతోపాటుగా ఇంకొక 40 మార్కులు ఎక్కువ వచ్చాయంట. అంటే ఏంటి, పాస్ కంటే ఎక్కువ వచ్చాయి. అప్పుడు ఏం చేయాలి, మనం ఆ ఎక్కువ వచ్చిన మార్కులు తీసామనుకో, మైనస్ చేసామనుకో, ఆ 40 మార్క్స్ తీస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఇది పాస్లోంచి ఎక్కువ మార్కులు తీస్తే ఏమవుతుంది, ఇది పాస్ అవుతుంది. అంటే ఈ అబ్బాయి కూడా పాస్ అవుతున్నాడు. ఇక్కడ ఫెయిల్ అయిన అబ్బాయికి ఏమో మనం మార్క్స్ కలిపి పాస్ చేసాం. ఫెయిల్ అయిన అబ్బాయి 25% మార్కులు వచ్చాయి, ఆ అబ్బాయి కొన్ని ఎక్స్ట్రా మార్కులు కలిపి, ఎక్స్ట్రా మార్కులు ఏంటి ఇక్కడ చెప్పాడు కదా ఆల్రెడీ, 60 మార్కులతో ఫెయిల్ అయిపోయాడు కదా అబ్బాయి. ఆ ఫెయిల్ అయిన అబ్బాయికి 60 మార్కులు కలిపేసి మనం పాస్ చేసాం. ఇక్కడేంటి, ఆల్రెడీ 50% వచ్చిన అబ్బాయికి ఎక్స్ట్రా 40 మార్కులు వచ్చాయి. ఆ ఎక్స్ట్రా వచ్చిన మార్కులని తీసేసి మనం జస్ట్ పాస్ అనమాట. ఇది ఏంటిది, జస్ట్ పాస్ గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరిని మనం చేసాం, జస్ట్ పాస్ చేసాం. ఇది జస్ట్ పాస్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి, ఇద్దరు కూడా జస్ట్ పాస్ అయ్యారు. ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా. సో ఈ ఈక్వేషన్ వేసినట్టయితే మీకు బాగా అర్థమవుతుంది ఆన్సర్. సో ఇక్కడ మనకి నెక్స్ట్ 25% 60 మార్క్స్ కలిపాము, 50%కి 40 మార్క్స్ తీసేసాం. ఓకేనా, ఇప్పుడు ఇది పర్సంటేజ్లో ఒకవైపు, మార్క్స్ ఒకవైపు రాసుకుందాం. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ 50% ఉంది కదా, ఈ 50% ఈ పక్కన +25 ఉంది పర్సంటేజ్. ఇదేంటిది, +25%, ఏమీ లేకపోతే ప్లస్ ఉన్నట్టు లెక్క. ఈ +25 మనం ఈ ఓన్లీ +25 ఆ పక్క తీసుకెళ్ళండి, ఏమవుతుంది, -25 అవుతుంది. ఇక్కడ 60 మార్క్స్ ఉన్నాయి ఆల్రెడీ, ఇక్కడ 60 మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ -40 మార్క్స్ ఉన్నాయి. ఈ -40 మార్క్స్ని ఇటువైపు తీసిరండి, +40 మార్క్స్ అవుతాయి. అంటే ఏంటి, ఇక్కడ 50% ఉంది, 20% ఉంది. సో 50% నుంచి 20% తీస్తే
20% ఈజ్ ఈక్వల్ టు 60 మార్క్స్ ఉన్నాయి, 40 మార్క్స్ ఉన్నాయి. 60 + 40 ఎంత? 100 మార్క్స్. అంటే ఏంటి ఇక్కడ 20% ఈజ్ ఈక్వల్ టు 100 మార్క్స్. కానీ మన ఎగ్జామ్లో ఏం అడిగాడు? మ్యాక్సిమం మార్క్స్ అన్నాడు. అంటే టోటల్గా ఎన్ని మార్క్స్లో ఎగ్జామ్ పెట్టాడు అన్నాడు. ఎప్పుడు కూడా మ్యాక్సిమం మార్క్స్ అనేవి 100% ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. మ్యాక్సిమం మార్క్స్ అనేవి ఇప్పుడు కూడా 100%. సో మనకి 20% ఈజ్ ఈక్వల్ టు 100 మార్క్స్ అయ్యింది. ఓకే, 20% ఈజ్ ఈక్వల్ టు 100 మార్క్స్ అయ్యింది. కానీ ఇక్కడ 100% అనేది ఎన్ని మార్క్స్? ఇక్కడ 25 ఇంటూ చూడండి, నేను పర్సంటేజ్ని నేను 25 ఇంటూ 4తో గుణించాను. 25 ఇంటూ 4తో గుణించాను. అప్పుడు ఏమైంది? 100 అయింది. 25 ఇంటూ 4తో గుణించాను, 100 అయింది. 25 ఇంటూ 4తో నేను గుణించాను, 100 అయింది. సో మనకి ఇక్కడ ఇది పర్సంటేజ్ వాల్యూ. సో ఈజ్ ఈక్వల్ టు అవుతుంది. నేను 4తో గుణించినప్పుడు ఈజ్ ఈక్వల్ టు అవుతుంది కూడా ఏం చేయాలి? నేను 4 తోటి మల్టిప్లై చేయాలి. 100 4s are 400. అంటే ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమం పర్సంటేజ్ 100% ఈజ్ ఈక్వల్ టు 400 మార్క్స్ అనమాట. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. 400 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. 400 మార్క్స్ అనమాట. ఓకేనా? సో ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఇద్దరిని ఏం చేయాలని మనకి జస్ట్ పాస్ చేయాలి. ఇద్దరిని కూడా ఈ అబ్బాయిని జస్ట్ పాస్ చేయాలంటే మార్క్స్ కలపాలి, ఆ అబ్బాయికి ఎక్కువ వచ్చిన మార్కులు తీసేయాలి, అప్పుడు ఇద్దరు జస్ట్ పాస్ అవుతారు. సో ఈ విధంగా ఈక్వేషన్ మనం క్రియేట్ చేసినట్లయితే అటు పక్క ప్లస్ మైనస్ అవుతుంది, ఈ పక్క మైనస్ ప్లస్ అవుతుంది చూసుకోవడం. సో ఇదేమో 25% ఈజ్ ఈక్వల్ టు 100 మార్క్స్ కదా, కానీ మనకు కావాల్సింది ఏంటి? టోటల్ మ్యాక్సిమం మార్క్స్ ఎప్పుడు కూడా 100% ఉంటుంది. సో 25 ఇంటూ 4 ఏమవుతుంది? 100 అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను 4 చేసినప్పుడు ఇక్కడ కూడా 4తో మల్టిప్లై చేయాలి, 400. ఓకేనా? సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జామ్లో కంపల్సరీ వస్తాయి. గ్రూప్ డి లెవెల్లో ఎక్కువగా ఇవి రావడం జరుగుతుంది. కొంచెం చూసుకోండి మీరు. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు చేయడం ద్వారా ఏమవుతుందని మీకు ఐడియా వస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక చూద్దాం ప్రాబ్లం. నెక్స్ట్ మనం ఈ యొక్క పర్సంటేజ్లో మనకి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం. ఏ విధంగా అంటే ఒక ఎలక్షన్ జరిగింది, ఆ ఎలక్షన్లో ఇద్దరు వ్యక్తుల నుంచి ఉన్నారు. సో ఒక వ్యక్తి విన్ అవుతాడు, ఇంకో వ్యక్తి లాస్ అవుతాడు, అంతే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి విన్ అయ్యాడు, ఒక వ్యక్తి లాస్ అయ్యాడు. సో ఈ విన్కి లాస్కి మధ్యలో కొన్ని ఓట్లు విన్ అయిన వ్యక్తికి ఎక్స్ట్రా వస్తేనే మనకి ఈ అబ్బాయిని విన్ అవుతాడు అనమాట. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ అబ్బాయికి 100 సీట్లు వచ్చాయి, ఈ అబ్బాయికి ఎన్ని వచ్చాయి? 123 సీట్లు వచ్చాయి, అంతే కదా. అంటే ఎన్ని సీట్లు ఎక్స్ట్రా వచ్చినాయి? 23 సీట్లు ఎక్స్ట్రా వచ్చాయి. ఓకేనా? అంటే ఈ 23 సీట్లు ఈ అబ్బాయి లాస్ అయినట్టే కదా. సో మనం ఈ విధమైన ప్రాబ్లమ్స్ అనేవి ఎగ్జామ్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఎన్ ఎలక్షన్ కాంటెస్టెడ్ బై 2 candidates, ఇద్దరు పోటీ చేశారు. 1 candidate 30% ఆఫ్ టోటల్ ఓట్స్, మొత్తం ఓట్లలో ఒక క్యాండిడేట్ ఉన్నాడు. ఈ వ్యక్తి మొత్తం ఓట్లలో 30% వచ్చాయి ఆ అబ్బాయికి ఓట్స్. టోటల్ ఓట్స్ 30% వచ్చాయి. ఎప్పుడు కూడా టోటల్ ఓట్స్ మనం ఎప్పుడు కూడా 100% అనుకోవాలి. ఎందుకంటే మ్యాక్సిమం మార్క్స్ అన్నా, టోటల్ ఓట్స్ అన్నా, ఇవన్నీ కూడా 100%. మనకి ఇక్కడ 30% వచ్చిందండి ఒక వ్యక్తికి. అప్పుడు మరి ఇంకో వ్యక్తి ఉంటాడు కదా, ఇంకో వ్యక్తికి ఎన్ని వచ్చాయి మార్క్స్? మరి అప్పుడు ఇద్దరే పోటీ చేశారు కాబట్టి ఒక అబ్బాయి 30 వస్తే ఇంకొక అబ్బాయిని వస్తే 70 వస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఈ అబ్బాయికి ఒక ఎగ్జాంపుల్గా 30 ఓట్లు వచ్చాయి అనుకుందాం, ఈయనకి 70 ఓట్లు వచ్చాయి, అంతే కదా. కాబట్టి ఈయన విన్ అయ్యాడు, ఈయన లాస్ అయ్యాడు. ఓకే, 30% ఆఫ్ టోటల్ ఓట్స్ అండ్ స్టిల్ లాస్ట్ బై 500 ఓట్స్. అంటే ఏంటి? ఈ అబ్బాయి లాస్ అయ్యాడు. ఎన్ని ఓట్స్తో లాస్ అయ్యాడంట? 500 ఓట్స్తో లాస్ అయ్యాడంట. అంటే అర్థం ఏంటి? ఈయనకి 30 ఓట్లు వస్తే 500 ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయి ఈయనకి, 30 ఆయనకంటే ఎక్స్ట్రా వచ్చాయి అనమాట. అంటే ఏ విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, 30 ఓట్స్ అనుకున్నాం. ఇక్కడ 30 ఓట్లు ఉన్నాయి, ఇక్కడ 70 ఓట్లు ఉన్నాయి. టోటల్గా ఎన్ని ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయి? 40 ఓట్లు ఇంకా ఎక్స్ట్రా వచ్చాయి. అంటే అర్థం ఏంటి? 40 ఓట్లు ఈయన పోయినట్టే కదా. అదే చెప్తున్నాడు అక్కడ. ఇక్కడ మనకి ఈయనకి 30% వచ్చింది, ఈయనకి 70% వచ్చింది. ఈయనకి మధ్యలో ఎంత పర్సంటేజ్ అనేది మనకి డిఫరెన్స్ చూపిస్తుంది? 30కి ఎంత కలిపితే 70 వస్తుంది? 30కి ఎన్ని కలిపితే 40 వస్తుంది? 40 కలిపితే ఏమొస్తుంది? 40% కలిపితే ఏమొస్తుంది? 70% వస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఈ ఫస్ట్ వ్యక్తికి ఏమో 30% వచ్చింది, సెకండ్ వ్యక్తికి ఏమో 70% ఉంది. అంటే ఫస్ట్ వ్యక్తితో పోల్చుకుంటే 40% ఎక్కువ ఉన్నాడు ఈయన ఏం చేస్తున్నాడు? సెకండ్ వ్యక్తితో పోల్చుకుంటే 40% తక్కువ ఉన్నాడు, అంతే కదా. ఈయనతో పోల్చుకుంటే ఫస్ట్ వ్యక్తి
40% తక్కువగా ఉన్నాడు. ఓకేనా, తక్కువగా ఉన్నాడు అర్థం ఏంటి, ఎన్ని ఓట్లు తక్కువతున్నాడంట, 500 ఓట్లు తక్కువ ఉన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ఎంత తక్కువ పర్సంటేజ్ ఏమో 40% ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఓట్లు అంట, 500 ఓట్స్. గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఈ వ్యక్తితో పోల్చుకుంటే మొదటి వ్యక్తి 40% తక్కువలో ఉన్నాడు. ఓకేనా, ఆ 40% మార్కులు ఎన్ని ఓట్లు వస్తున్నాయి, 500 ఓట్లని తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ 40% ఈజ్ ఈక్వల్ టు 500 ఓట్స్. క్వశ్చన్ ఏంటి ఇక్కడ, ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఏంటి అంటే అర్థం ఏంటి, 100% ఈజ్ ఈక్వల్ టు డాష్. ఇదేమని అడగాడు అనమాట. సో మనం ఈ విధంగా ఆలోచించినట్లయితే మనకి ఈజీగా అనేది అర్థమవుతుంది. ఓకేనా, ఇక్కడ 40% ఈజ్ ఈక్వల్ టు 500 ఓట్స్ ఉంది. 40% ఈజ్ ఈక్వల్ టు 500 ఓట్స్ ఉన్నాయి. కానీ మనకు కావాల్సింది ఏంటి, 40 కాదు 100 కావాలి. అప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ చూడండి ఈ జీరోని ఈజ్ ఈక్వల్ టు ఈ జీరోని క్యాన్సిల్ చేయొచ్చు కదా. అంటే 4% ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఓట్స్ అంట, 50 ఓట్స్ అంట. కానీ మనకు కావాల్సింది ఏంటి, 4% కాదు, టోటల్గా 100% కావాలి. ఎందుకంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ కాబట్టి. నేను 4 ఉంది ఇక్కడ, నాకు 100 కావాలి. అంటే నేను దేంతో గుణించాలి, ఇక్కడ 25తో గుణిస్తే ఏమవుతుంది, 425 100 అవుతుంది కదా. సో ఈజ్ ఈక్వల్ టు యువతలో నేను 25తో గుణించాను కదా, ఈజ్ ఈక్వల్ టు యువతలో ఏం చేయాలి, 25తో గుణించాలి. అప్పుడు ఏమవుతుంది, 5 5 25, 5 5 25, 5 2 10 + 2 12, రిమైనింగ్ 0 1 2 5 0. అంటే టోటల్గా 100% ఈజ్ ఈక్వల్ టు 1250 ఓట్లు అనమాట. ఎన్ని ఓట్లు అంటే ఇవి, 1250 ఓట్లు. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో వచ్చే మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మనకు బాగా అర్థమవుతుంది ఒకటే, ఇద్దరు నుంచున్నారు, ఓకే, ఒక ఎలక్షన్లో ఇద్దరు నుంచున్నారు. ఒక వ్యక్తికి తక్కువ మార్కులు వచ్చాయి, తక్కువ ఓట్లు వచ్చాయి, ఇంకో వ్యక్తికి ఎక్కువ ఓట్లు వస్తాయి ఆటోమేటిక్గా. ఎన్ని ఓట్లు ఎక్స్ట్రా పొందాడు, ఓకేనా, ది డిఫరెన్సే మనకి ఏమవుతుంది, ఎన్ని ఓట్లు ఎక్స్ట్రా పొందాడు అర్థమవుతుంది. ఓకేనా, 30 అనుకున్నాం అనుకో, సమాన ఓట్లు వస్తాయి, 30 సమానంగా ఓట్లు వస్తాయి. ఓకేనా, ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 70 ఉంది, అంటే 40% హై ఉన్నాడు. ఈ 40% హై అంటే అర్థం ఏంటి, 500 ఓట్లు ఎక్స్ట్రా ఈయనకి వచ్చాయి, ఈయన పోయాయి. అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, వచ్చాయని చెప్పట్లేదు, ఈయనకి పోయాయి అంటున్నాడు. ఈయనకి పోయాయి అంటే అర్థం ఏంటి, ఆయనకు వచ్చినట్టే కదా. సో ఈ మనకి అర్థం చేసుకున్నట్లయితే మనకి ఈ ప్రాబ్లమ్ని చాలా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. 40% ఈజ్ ఈక్వల్ టు 500 ఓట్స్ అయినప్పుడు 100% అనేది 1050 ఓట్స్ అవుతున్నాయి. సో ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా, అర్థం కాని వాళ్ళకి కొంచెం వెనక్కి వెళ్ళి చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే పర్వాలేదు, ఈ కాన్సెప్ట్ బాగుంది అన్న వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మీరు వీలైతే ఇప్పటికీ చూస్తూ ఉండి కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కోరుతున్నాను. నెక్స్ట్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకి షేర్ చేయండి. బేసిక్స్ రాని వాళ్ళకి, బేసిక్స్ తెలియని వాళ్ళకి ఇవన్నీ మనకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.